నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడి నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా. అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అన్నమాట. రైట్, ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి కుజ స్తంభన? మీన రాశి వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పాలి, పాజిటివ్ రిజల్ట్స్ అని Touch wood. చెప్పాలి. ఎందుకంటే సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ కదా, ఆయనేమో ఫోర్త్ లో సంచారం జరుగుతోంది. ఈ సంచారం చాలా మంచి సంచారం. రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు పడతారు. దట్ ఇస్ కామన్, మనం మాట్లాడుకున్నది ఇందాక నుంచి కామన్ గా మాట్లాడుకుంటున్నాము. కానీ వీళ్ళకి ఏంటంటే కుటుంబ పరంగా కొంత అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో భాగ్యానికి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి, మనం ఇదివరకు చేసిన పని ఏదైనా మనం ముగించలేదు అంటే అవన్నీ కూడా ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ వీళ్ళకి ట్రావెలింగ్ అంటే బయట దేశాల నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు కాదు, మిగతా పీరియడ్లో. అండ్ ఆల్సో మనం చూసామంటే సెకండ్ లార్డ్ ఎప్పుడు నీచ పడతాడో కొంతవరకు కుటుంబంలో వీళ్ళది పై చేయి ఉండొచ్చు. అంటే నీచ పడతారు కదా, మిగతా వాళ్ళందరూ కొంచెం తగ్గొచ్చు, వీళ్ళు పైకి ఉండొచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితి అనేది రావచ్చు అనమాట. బాగుంటుంది, వాళ్ళకే బాగుంటుంది కదా అది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ విషయానికి వస్తే కూడా స్టెబిలిటీ అనేది వీళ్ళకి కొంతవరకు వస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ మనం చూసామంటే ట్రావెలింగ్ అప్పుడు, ఎస్పెషలీ ట్రావెలింగ్ ఏంటంటే బిజినెస్ పరంగా ట్రావెల్ చేసినా కూడా వేరే దేనికి జాబ్ పరంగా కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది. తప్పక వీళ్ళకి ట్రావెలింగ్లో కూడా బాగుంటుంది. మరీ అధికమించిన శ్రమ అంటూ ఏమీ కనిపించట్లేదు ఎక్కువ. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నాయి కనుక ఈ గ్రహం కొంతవరకు ప్రాబ్లం ఇచ్చిన, అంటే ఏంటి, కుజగ్రహం స్తంభన మూలాన్ని కొంతవరకు లేట్ అయినా కానీ సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారు అనేది మనకి కనిపిస్తోంది. అంటే ఇది మనం మాట్లాడుకునేది 8 నెలల వరకే. సో బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎస్పెషలీ కోర్ట్ విషయాల్లో కానీ, లేకపోతే ఏమైనా వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ కోర్టులో ఉంటే కూడా కొంచెం స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ సక్సెస్ అనేది కొంచెం లేట్గానే వస్తుంది అని ఇందాక కూడా మాట్లాడుకున్నాము. హెల్త్ పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు ఊరట అనేది చూడగలుగుతారు, ఎస్పెషలీ ఇక్కడ ఉన్నప్పుడు, మనకి మిథునాల్లో ఉన్నప్పుడు అన్నమాట. 5th హౌస్ లోకి ఉన్నప్పుడు ఏంటంటే మనకి నీచ పడతారు కనుక కుజుడు కొంతవరకు వీళ్ళ సంపాదన బాగుంటుంది. ఎందుకంటే 9th లార్డ్ కదా, 5th లో పడ్డాడు, నీచ పడ్డాడు కనుక వాళ్ళ అనుకున్న మోతాదు రాకపోవచ్చు, కానీ వస్తుంది. సక్సెస్ అనేది చూస్తారు వీళ్ళు అనేది కనిపిస్తోంది అనమాట. బానే ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా బానే ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, కొత్తగా పెళ్లి అవ్వాలి, నాకేమో మాంగళ్య బలం అని చెప్తూ ఉంటాం మనం, అవన్నీ కూడా బానే ఉన్నాయి. అండ్ వీళ్ళు శుభకార్యాలకి తప్పక ఖర్చులు అనేది పెడతారనమాట. బానే ఉంటుంది. ఇవన్నీ రిట్రోగ్రేడ్ మోషన్ కాకుండా మిగతా అన్ని బాగుంటాయి. సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఈ రాశి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ రాశి వాళ్ళకి అంత బాలేదు అన్నమాట. సో కొంతవరకు, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు దట్టే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది కొంతవరకు వాళ్ళకి సక్సెస్ అనేది చూపిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే వీళ్ళ రెమెడియల్ మెజర్స్ చేయాలి అంటే తప్పక గురువుకి మనం కాళ్ళు పట్టుకోవాలి, అంతే కదా. సో గురువారం మనం టెంపుల్కి వెళ్ళడం కానీ, లేకపోతే గురువుని పూజించడం కానీ చేసుకోవచ్చు. లేకపోతే గురువే నమః ఎవ్రీడే చాంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను అన్నట్టు శక్తి పూజలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్స్డే ఎవరైనా సరే ఏ గురువుకున్నా కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకున్నప్పుడు వీళ్ళకి తప్పక పాజిటివిటీ అనేది ఇంకా పెరుగుతుంది.
పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. తప్పక కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పక చేసుకోండి ఇది. రైట్, బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశులకి కూడా కుజ స్తంభన వల్ల ఎటువంటి రిజల్ట్స్ ని వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది సవివరంగా తెలియజేశారు. ఈ సుమారుగా 8 నెలలు, మీరు అన్నట్టుగా 8 నెలలు కూడా ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క వృశ్చిక మీన రాశుల వాళ్ళకి మాత్రం బానే ఉంది అని చెప్పారు, బాగుంది అని చెప్పారు ఇన్ఫాక్ట్. సో వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి పీరియడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పరిహారాలు చేసుకుని ఆ భగవంతుడిని ఆశ్రయించి ఈ కుజస్తంభన పీరియడ్ ని చాలా జాగ్రత్తగా అందరూ డీల్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.